ఏదో డబ్బులు పెట్టేసి పక్కకు తప్పు నిర్మాత కాదు. కేవలం ఒక సపోజ్ 2-3 టేకులు అయిందనుకో, ట్రాలీ సరిగా నెట్టలేకపోతే నేను పుల్ ది ట్రాలీ. పోయేది సొమ్ము నాది, వాళ్ళది కాదు కదా పాపం. లైట్ బాయ్స్ వాళ్ళకి డైలాగ్ ఎక్కడి నుంచి కదిలించాలనేది ఒక్కోసారి ఒక మేస్త్రి లాంటి వాడు అతను చూస్తుంటాడు, డైరెక్ట్ ఇట్ అనగానే స్లోగా ఇది వాళ్ళు ఏదైనా మిస్ అయినప్పుడు ఇది అవుతుంది. అందుకని నేనే క్రేన్ కానీ ట్రాలీ కానీ ఐ యూస్ టు ఆపరేట్. సెట్లో పోతే మనం ఒక నిర్మాత అనేది ఏమి లేదు, ప్రొడక్షన్ బాయ్ లాగానే పనిచేసుకుంటాం. రాజకీయాల్లోకి రావడం ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా సార్ మీరు? నాకు ఇప్పుడు ఏదో చేయాలని మొదటి నుంచి ఉంది. ఎందుకంటే నా 9వ సంవత్సరం ఏజ్లోనే నేను వినోబాబా వాళ్ళు కారం చెడు వస్తే నేను 2.5 ఎకరం అప్పుడే దానం చేశాను. నేను ఐ డొనేటెడ్ 2.5 acres అప్పటికి 9వ సంవత్సరంలో. అప్పుడు అందరు గొడవ అనమాట, ఏంద్రా నీ వయసు ఎంత, నీ కథ ఎంత, మీ నానొద్దంటే నువ్వేం చేస్తావు అన్నారు. మా అమ్మ పొలం ఉంది, నేను ఆ పొలం ఇచ్చేస్తాను. ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 3rd year ఇట్ సెల్ఫ్. సో అట్లా నాకు మొదటి నుంచి ఏదో చేయాలని. అట్లాగే ఇప్పుడు మన వర్కర్స్ కానీ ఇక్కడ కూడా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా స్టాఫ్కి ఒక 6 ఫ్లాట్లు కట్టించాను. చాలా చేసామనుకోండి అట్ వచ్చింది. సో అప్పుడు 30 lakhsకి 1 crore చేశారు. మనం ఏదన్నా ఇవాళ రోజున మనం చేస్తే బెటర్ అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే నేను పిలిచి, బాబు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎంపీగా వేస్తాను బాపట్ల అని అడిగా. అనగానే అంతకుముందు వాళ్ళు నన్ను మార్టూర్లో వేయమని అడిగారు. నాకు రాజకీయాలు పనికిరావని, నేను అందరి మనిషినండి, నాకు అందులో మాకు స్టూడియో స్థలాలు తెచ్చిందంతా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేవాడు నేను. సరే రేపు రామన్నాడు. రేపు రామన్న తర్వాత నిన్ను నర్సరావుపేట ఏమంటున్నారు అక్కడ అన్నారు. మా ఊర్లో నేను మగాడినో కాదని బాపట్ల కాకుండా బయటకు రారండి ఈ డైలాగ్ చెప్పారు. ఇమ్మీడియట్గా అప్పుడు రాఘవేంద్రరావు నేను పోయి, రాఘవేంద్రరావు ఈ మాదిరి బాబు అన్నాడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వద్దు. అప్పుడు నేను తాజ్మహల్ పిక్చర్కి అవుట్డోర్ పోవాలి అంటే అప్పుడు రాఘవేంద్ర పోయి చెప్పాడు. ఆయన చాలా ఫాస్ట్ అండి, ఎస్ను 2 డైలాగులు, మీరు అది ఇదేదో గుంటూరు అన్నారంట, నర్సరావుపేట అన్నారంట, ఆయనకి ఇష్టం లేదని. సరే తెల్లవారుజామున 2:30కి ఫోన్ చేశారు. నేను నైట్ 10 అయితే మా ఫోన్ అన్ని కట్ చేసేస్తాను, పైన సురేష్ బాబు రూమ్లో ఉంటాయి. అప్పుడు మా డాక్టర్ వాళ్ళు పొద్దున్న, మామయ్య ఇట్లా రాత్రి ఫోన్ చేశారు, 7ంటికి రమ్మన్నారు, మిమ్మల్ని ప్రమాణ స్వీకారం అంటారు. అప్పుడు పార్టీ ఆఫీసు పోయి చేసాం. తీరా చేసాము, ఎలక్షన్ అయింది, గెలిచాము. ఆ జన్మభూమి ప్రోగ్రాం పోయింది. ఇక అప్పుడు ఎప్పుడు కూడా మనకు ఏదో పిచ్చి ఉంటుంది కదా, మనం నెంబర్ 1 కావాలి అది ఇదని. దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ కూచినపూడి కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి, మన ట్రస్ట్ నుంచి, ప్లస్ ఎంపీ లాట్స్. అప్పుడు ఆఫీసర్స్ కూడా భలే హెల్ప్ చేసేవాళ్ళు. తెలుగుదేశం అని ఎంపీ అని కానీ ఏం లేదు, ఎవరైనా కానీ విలేజ్కి పోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా వాళ్ళకి చేయటం అంతే. నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇది. చేసి 4 సంవత్సరాలు వరుసన కూచినపూడి, పొన్నూరు, బాపట్ల, చీరాల, మార్టూరు అట్లా చేసుకుంటూ వచ్చాను. 5వ సంవత్సరంలో పొత్సూరు, అద్దంకి చేయాలని. బాబు అప్పుడు ఏదో ఎలక్షన్ ఏదో అలిపిరిలో ఏదో యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఎందుకు సమ్హౌ హి డిసైడెడ్ టు కీప్ ఎలక్షన్స్ 5th year ఇట్ సెల్ఫ్. అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే అసలు 2 years వర్షాలు లేవు. సరే ఎలక్షన్ అని అన్నాడు. అంత తర్వాత ఇక వర్షాలు ఏదైంది, సరే అయిపోయింది. ఇక దాంతో తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నేనే నిలబడాలని అన్నారు. సరే గొడవ పెడితేనే నిలబడిన తర్వాత ఓడిపోయాను. నేను ఇమీడియట్గా వచ్చేసాను బాబు దగ్గరికి. నమస్కారం బాబు, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్, నాకు రాజకీయాలకు వద్దు, ఇక తెలుగుదేశం మెంబర్షిప్ కూడా నాకేమవుతుంది, ఏ పార్టీ మెంబర్షిప్ వద్దు, నేను ఐ వాంట్ బి. ఓపెన్గా పాలిటిక్స్లో నేను వెళ్ళలేదు, కానీ ఈ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు, పొలిటీషియన్స్ గురించి నాకు తెలుసు. ఈ పొలిటికల్ ఫీల్డ్కి రామానాయుడు గారు ఎలా సూట్ అవుతారో నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఈజ్ అ సూటబుల్ పర్సన్ ఫర్ దట్ ఫీల్డ్. దట్ ఈస్ మై ఒపీనియన్. జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమాయే సర్వస్వంగా బతికిన ది షో మ్యాన్ రాజ్ కపూర్ తర్వాత మన సినిమా పరిశ్రమలో చెప్పుకోవాల్సిన పేరు రామానాయుడు గారిది. అందుకే రామానాయుడు గారిని కూడా షో మ్యాన్ ఆఫ్ సౌత్ అని పిలుచుకుంటాం. హైదరాబాదుకు వెళ్ళిన మొట్టమొదటి శాఖలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉంటే ఆ తర్వాత వెళ్ళింది రామానాయుడు గారు. అంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.